వర్గాల మధ్య పోరాటం అది అగ్రకులాలు క్రియేట్ చేసిందే. నేనేమంటున్నానంటే దమ్ము ఉంటే నరేంద్ర మోడీకి ఛాలెంజ్ విసురుతున్నా. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నీకు దమ్ము ఉంటే నీకు అంత పెద్ద శక్తివంతుడు కదా ఈ దేశంలో, నువ్వు ఎన్ని సమస్యలు పరిష్కరించినావు కదా, మా సమస్యను పార్లమెంట్లో చట్టం తెచ్చి ఎందుకు పరిష్కరించలేదు అంటున్నా. ఇవాళ రాష్ట్రాల మీద ఎందుకు రుద్దేస్తున్నావు అంటున్నా. సుప్రీంకోర్టు రాష్ట్రాలకి మాత్రమే ఇచ్చిందా? నేను స్పష్టంగా చెప్పాల్సుకునే సందర్భంగా, నేను స్పష్టంగా వివరంగా మీకు వివరించాల్సుకునే సందర్భంగా నేను అన్ని పేజీలు అయితే చదివినా కానీ లాస్ట్ పేజ్ మాత్రమే మీకు వివరిస్తాను. అంతకంటే ఎక్కువ అందుకంటే మొత్తం సారాంశం చెప్తాను. ఇక్కడ ఐ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ రీడింగ్ ఆఫ్ ది లూసిడ్ అండ్ డీటెయిల్ ఒపీనియన్స్. అందరి ఒపీనియన్స్ నేను చదివాను, ఇంక్లూడింగ్ హానరబుల్ జస్టిస్ చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అండ్ జస్టిస్ బిఆర్ గవాయ్. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఈయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఐఎమ్ ఫుల్లీ అగ్రిమెంట్ విత్ ద బోత్ ఒపీనియన్స్ దట్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది వ్యాలిడిటీ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ విత్ ఇన్ షెడ్యూల్ కాస్ట్స్ హెల్డ్ కాన్స్టిట్యూషనల్లీ పర్మిసబుల్ అంటాడు. 100% సబ్ క్లాసిఫికేషన్ అన్నాడు, కేటగరైజేషన్ అల్లే. ఈ మొత్తం 566 పేజీలలో ఎక్కడ కూడా కేటగరైజేషన్ అనే పదం వాడలే, ఏబిసిడి అనే పదం వాడలే. ఓకే, ఏ జడ్జి కూడా. అర్థమైందా? 7 జడ్జీలు ఇచ్చారు దాంట్లో 6 జడ్జీలు ప్రధానంగా అనుకూలంగా ఇచ్చిన దాంట్లో ఏబిసిడి కానీ మాలమాదిగ పదం కానీ కేటగరైజేషన్ పదం కానీ వాడకుండా ఏమన్నారు, సబ్ క్లాసిఫికేషన్ అనే పదం వాడారు. అది కాన్స్టిట్యూషనల్ పర్మిసబుల్ అని వాడారు, అంటే రాజ్యాంగబద్ధమే. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని మీరు సమర్థిస్తున్నారా? 100% సమర్థిస్తా. కాకపోతే దీంట్లో క్రిమిలేయర్ అనే దాన్ని మాత్రమే వ్యతిరేకిస్తా. ఎందుకంటే అంటరానితన ఉన్నత కాలం ఎస్సీ ఎస్టీలకు వర్తించదు. అది నేను చెప్పిన మాట కాదు. 9 మంది జడ్జిలు 1992లో దండోరా ఉద్యమం స్టార్ట్ కాకముందు, 94లో దండోరా ఉద్యమం స్టార్ట్ అయింది. 92లో 9 మంది జడ్జిలు ఇంద్రశాని కేసు, రిజర్వేషన్లో ప్రముఖమైన కేసు అది. దాంట్లో ఏం చెప్పారంటే ఏబిసిడి బీసీలను మాత్రమే చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది, ఎస్సీ ఎస్టీలను చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, కేంద్రానికి మాత్రమే ఉంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పిన జడ్జిమెంట్లో. గతంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి అప్పుడు కూడా కొట్టుడు పోయింది కదా, దీని గురించేనా? ఎస్, నేను ఏమంటున్నానంటే క్రిమిలేయర్ గురించి కాదు కొట్టుడు పోయింది. చంద్రబాబు నాయుడు క్రిమిలేయర్ అనే అంశం చేర్చలే అక్కడ. చంద్రబాబు నాయుడు 341 అనేది ఏదైతే రాజ్యాంగ నిబంధన ఉందో పార్లమెంట్ చేయాల్సిన పని ఆయన చేసిండు, ఏబిసిడిని. అట్లాగే ఆయన 338 ప్రకారంగా ఆయన ఎస్సీ నేషనల్ కమిషన్ యొక్క అనుమతి తీసుకోలే. ఒక పాలసీ మ్యాటర్ మార్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వము నేషనల్ కమిషన్ అనుమతి తీసుకోవాలని రాజ్యాంగం చెప్తుంది. దాన్ని తీసుకోకపోవడంలో ఈ 2 కారణాల చేత కొట్టేసింది. క్రిమిలేయర్ అనే అంశం అసలు రాలే చంద్రబాబు హయాంలో. సో కొట్టేసిన తర్వాత ఏం చేయాలి, 2004లో కొట్టేస్తే ఇప్పటి వరకు కూడా ఆ కేసు మీద రివ్యూ చేయమని చెప్పి మా కృష్ణన్న రివ్యూ పిటిషన్ వేయలే. ఎందుకు వేయలేదు? ఒకటి. రెండవది, ఈ కేసు అది ఏపీ చెన్నై కేసు కాదు, ఇది దేవేందర్ సింగ్ కేసు. అంటే ఇది పంజాబ్ కేసు. ఓకే, దానికి మా ఏపీకి ముడిపెట్టారు. యాక్చువల్గా ముడిపెట్టద్దు, కానీ ముడిపెట్టింది సార్. ఈ కేసులో ఎప్పుడు ఇంప్లీడ్ అయ్యాడు? ఇది 2010లో కేసు వేస్తే పంజాబ్ వాళ్ళు 2022లో మా కృష్ణాన్ని ఇంప్లీడ్ అయ్యాడు. సో కృష్ణన్న 12 ఏళ్ల తర్వాత ఇంప్లీడ్ అయ్యాడు. సో ఈ కేసులో 12 ఏళ్ల తర్వాత ఇంప్లీడ్ అయిన తర్వాత వచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, మరి ప్రాపర్ జడ్జిమెంట్ రావాలి కదా. ఇప్పుడు 9 మంది జడ్జీలు క్రిమిలేయర్ వర్తించేది బీసీలకే అని చెప్పేసి అన్నారు. ఎప్పుడు? 1992లో 9 మంది. ఇది కేవలం 6 కదా అనుకూలంగా ఇచ్చింది. దీంట్లో క్రిమిలేయర్ వర్తిస్తుందని చెప్పింది. దాంట్లో క్రిమిలేయర్ వర్తించేది బీసీలకు అని చెప్పింది, ప్లస్ ఎస్సీ ఎస్టీలకు అసలే వర్తించని చెప్పింది. మరి ఎస్సీ ఎస్టీలకు వర్తించని 9 అని చెప్పింది, అది లా అవుతుందా? 6 చెప్పింది లా అవుతుందా? క్రిమిలేయర్ వర్తించదని చెప్పి మీరేమనుకుంటున్నారు? నేను అంటున్నాను 9 మందే అవుతుంది. రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, అంబేద్కర్ ఒప్పుకోలేదు, నిర్మాత ఒప్పుకోలేదు. ఎందుకంటే అంటరానితనం ఉన్నంత కాలము ఖచ్చితంగా ఇది క్రిమిలేయర్ చెల్లదు. ఆయన కోటీశ్వరుడైనా కానీ కావచ్చు కాక, మా వివేక్ 1000 కోట్లు ఉండొచ్చు కాక, మా రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయి ఉండొచ్చు కాక, వినోద్ కుమార్ ప్రొఫెసర్ అయి ఉండొచ్చు కాక, కానీ ఈ ఆడ అంటరాని వాడే, ఎవరైనా అంటరాని వాళ్ళే. సో కాబట్టి అంటరాని వాడికి అంటరానితనం ఉన్నంత కాలము ఈ క్రిమిలేయర్ సూత్రం వర్తించదు. అంటే ఒక దళితుడు ముఖ్యమంత్రి అయినా లేకుంటే ఒక కలెక్టర్ అయినా కానీ ఆయన అంటరాని వాడే, ఏ పొజిషన్లో ఉన్నా కానీ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనక ఇంకా ప్రథమ పౌరుడు అనక వీలేదమ్మా. మీరు చెప్పే ముఖ్యమంత్రి ఏంది?
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే వర్తిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ జనరేషన్లో కూడా ఇప్పుడు నేను మొన్ననే ఇంట్లో ఇల్లికిరాయి గురించి చెప్తున్నా కదా, నేను మారింది అంటే మీకు జరిగిందని నా అందరూ ఒక్కని కాదు. నా దగ్గర నేను ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక 650 కేసులు ఇట్లాంటివి వచ్చినాయి. 650 కేసులు. ఓకే, అంటే అర్థమైంది అంతటి జరుగుతున్నట్టే కదా. ఉస్మానియా పరిధిలో అన్ని కాలేజీలలో జరుగుతున్నట్టే కదా, అవునా కదా? అంటే ఇది పోలేదు, ఇది జరుగుతున్నది. అక్కడ దాకా ఎందుకు? ఎస్సీ ఎస్టీ కమిషన్ రిపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు నడుస్తున్న చైర్మన్ ఉన్నాడు కదా, ఆయన అడగండి పిలిచి మీ సిగ్నేచర్ స్టూడియోకు ఎన్ని అట్రాసిటీ కేసులు జరుగుతున్నాయి చెప్తాడు. కమిషన్, తెలంగాణ స్టేట్ కమిషన్కి ఒక చైర్మన్ ఉన్నాడు కదా, ఆయన పిలిపించి మీరు మాట్లాడండి ఎంతమంది అయిందో. నాకు స్వయంగా అనేక కేసులు నా దృష్టికి వస్తే ఆయన దృష్టికి నేను తీసుకుపోయినా. మీ దళితుల్లోనే చాలా మంది అసలు మాకు వర్గీకరణ అవసరమే లేదు, మేము దేంట్లో కూడా వెనకబడలేదు, ప్రతి దాంట్లో రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్నింటిలో మేము ముందే ఉన్నాం, అసలు మాకు అవసరమే లేదని మాట్లాడుతున్నారు. మీ పోరాటం దేని గురించి? 100కు 200% వర్గీకరణ జరగాల్సిందే. ఎందుకు అంటున్నానంటే భారత రాజ్యాంగము ప్రియాంబుల్లోనే చెప్పింది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం. ఓకే, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం సాధించడమే రాజ్యాంగ నిర్మాతల యొక్క లక్ష్యం. అందుకు పాలక సమాజం కృషి చేయాలి. మరి వాళ్ళు అడుగుతున్నది సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం. ఉద్యోగం అంటే ఆర్థిక న్యాయమే కదా. సో సామాజిక ఆర్థిక న్యాయాన్ని ఈవెన్ రాజకీయ న్యాయం కూడా అడుగుతున్నాం. ఎట్లా అంటే అక్కడ కూడా సంపన్నులు ఎవరైతే బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారో ఓపెన్లో పోటీ చేయమంటున్నాం. అట్లనే నేను కూడా నా అభిప్రాయం ఏంటంటే సంపన్నులు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా వదులుకోమంటున్నా. ఇప్పుడు నేను ఉద్యోగం వదులుకున్నా స్వచ్ఛందంగా, సామాజిక తెలంగాణ కోసం, బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన నేను. ఓకే, అవునా? నాకు దగ్గర 3 లక్షల ఉద్యోగం, 7 ఏళ్ల సర్వీసు, ఆయన వదులుకున్న. నా పిల్లలు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు చదువుకున్నారు, ఫారెన్లో చదువుకున్నారు, నేను ప్రొఫెసర్ని కాబట్టి నేను రిజర్వేషన్ క్లెయిమ్ చేయలే, స్వచ్ఛందంగా వదులుకున్నా. ఇప్పుడు నేను ఎట్లాగో వచ్చినా కాబట్టి ఉద్యోగం పొందినా కాబట్టి నా పిల్లలకు రిజర్వేషన్ క్లెయిమ్ చేయలే నేను. అవునా? ఇప్పుడు అటువంటిప్పుడు ఒక ఇంట్లో 7-10 మంది ఐఏఎస్లు అయిన కుటుంబాలు ఉన్నాయి, అవును, ఐపీఎస్ అయిన కుటుంబాలు ఉన్నాయి. ఒక్క ఇంట్లోనే తాత మంత్రి అయితే మనవాడు ఎంపీ, 2 అన్నదమ్ములు ఎమ్మెల్యేలు అవుతారు వివేక్ కుటుంబంలో. మరి అట్లాంటి వాళ్ళకి అవకాశాలు వచ్చిన వాళ్ళకి అవకాశాలు వస్తాయి ఎట్లా? నేనేమంటానంటే వీళ్ళందరూ స్వచ్ఛందంగా వదులుకోవాలంటున్నా. వదులుకోవాలి. ఎందుకు వదులుకోవాలి? ఇంకోటికి అవకాశం వస్తుంది, పేదోనికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇవాళ వాళ్ళకి అవకాశం వచ్చే విధంగా ఉండాలి తప్ప నువ్వు ఒక్కరివే నీ కుటుంబం. అవకాశాలు వస్తాయి, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరైతే కష్టపడి చదువుకుంటారో వాళ్ళకి మాత్రం రావంటారా? 100% వాళ్ళకే వస్తాయి. రిజర్వేషన్ ఫార్ములానే అది. టాలెంట్ లేనివాడికి ఇయ్యారండి. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఒక ఓసీ కేటగిరీలో ఉన్నాడు, మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి చదువుకుంటాడు, ఇప్పుడు అతనికి రిజర్వేషన్ లేదు. మరి అది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళ కోసమే పెట్టినండి. మరి ఈడబ్ల్యూఎస్ మంచి గురి చేశారు, వాళ్ళు నైట్ తెచ్చుకున్నారు. మీరు 30 ఏళ్ళ నుంచి కనీసం ఈ వర్గీకరణ అసలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? నేనేమంటానంటే ఇది పాలకుడికి ఇష్టం లేదు, నాయకుడికి ఇష్టం. పాలకుడికి ఇష్టం లేదు, నాయకులకు ఇష్టం లేదు. అది మా నాయకుల, మాదిగ నాయకుల, అది ఉపకులాల నాయకుల. ఓకే, వాళ్ళకి ఇష్టం లేదు, నా పాలకుడికి ఇష్టం లేదు. మరి ఎట్లయితుందండి? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు అడిగినరా? ఏమన్నా అగ్రకులాలు అడిగినరా? ఉద్యమం చేసిండా? పాలకుడికి ఇష్టమైంది చేసిండు నరేంద్ర మోడీ. నేను అందుకే ఛాలెంజ్ చేసిన నరేంద్ర మోడీని, నేను చేస్తున్నా కదా. అరే నీవు దళితుల మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు చేయలేదంటున్నా? నీకు మెజార్టీ ఉంది కదా, నీకు రాజ్యసభలో మెజార్టీ ఉంది, లోకసభలో మెజార్టీ ఉంది, నీకు 19 రాష్ట్రాల్లో నీకు అధికారం ఉంది, నువ్వెందుకు చేయలేదంటున్నా? 15 రాష్ట్రాల్లో అసెంబ్లీ తీర్మానం చేయాల్సింది. నువ్వెందుకు చేస్తలేవంటే నీకు చిత్తశుద్ధి లేదు దళితుల పట్ల. నీ ఆర్ఎస్ఎస్కు విభజించు పాలించి మేము కొట్లాడుకోవాలని, కానీ మేము ఇది పరిష్కారం చేసేసి మేము అధికారం వైపు పోవాలని చిత్తశుద్ధి నీ ఆర్ఎస్ఎస్కు బీజేపీకి లేదు. ఉంటే నువ్వెందుకు చేయవు? 500 సంవత్సరాల అయోధ్య సమస్యను పరిష్కరించినోడివి ఆఫ్టర్ ఆల్ 30 ఏళ్ళ మా దళిత సమస్యను పరిష్కరించవా? ఎందుకు పరిష్కరించమంటున్నా? మా హక్కు కాదా అంటున్నా? మేము ఓట్లు వేయలేదా? ఈ దేశానికి మేము ఓట్లు వేయలేదా? ఈ రాష్ట్రాలకి మేము దళితుల మనుషులం కాదా? ఇప్పుడు దళిత క్రైస్తవులుగా ఇవాళ దళితులు క్రైస్తవులు అయితే మాత్రం నువ్వు రిజర్వేషన్లు అంటావు, దళిత ముస్లింలకు రిజర్వేషన్లు అంటావు. అదే ఒక ఓసీ క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ ఇస్తావు, ఒక బీసీ క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ ఇస్తావు, ఒక ఎస్టీ క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ ఇస్తావు. ఈ దళితులు మనుషులు కాదా? ఈ దేశ పౌరులు కాదా అంటున్నాను నేను. నువ్వెందుకు వ్యతిరేకిస్తావు అంటున్నావు? ఈ దేశ ప్రధానమంత్రిగా వీళ్ళ మనుషులు మీ వీళ్ళ ఓట్లతో నువ్వు రాలేదు అధికారం. దళితుల్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు సార్? 80% ఉన్నారు. 80% ఉన్నారు. 45 కోట్ల జనాభాలో 40 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మరి 40 కోట్ల మంది ఓట్లు ఇస్తలేదా ఈయనకు? బీసీలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, అండ్ ఓసీలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? ఎవరు? బీసీలు ఓసీలు కలిపితే మిగతా 100 కోట్లు అనుకుంటే
మేము 45 కోట్ల మంది ఉన్నాం. 145 కోట్లలో మేము 45 కోట్లు ఉన్నాం. క్రైస్తవులు ఎంత పర్సెంట్? 40 కోట్లు ఉన్నారు అంటున్నా. దగ్గర 40 కోట్ల మంది జనాభా క్రైస్తవులే. దాంట్లో ఉన్నది హిందువులు, దళిత హిందువులు చాలా తక్కువ మంది ఉంటారు. 5 కోట్లు కూడా ఉండరు ఈ దేశంలో. అట్లాంటిది ఇవాళ వీళ్ళకి ఈ 40 కోట్ల మందికి వాళ్ళకి మత స్వేచ్ఛ ఎందుకు రాకుండా చేసినావు నువ్వు? వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ లేకుండా పోయినావు? వాళ్ళకి కులం మారుతుందా? మతం మారితే వాళ్ళకి మారతలేదు కదా. కులం మారినప్పుడు నువ్వు కులం బేస్ మీద రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు నీకు మతానికి సంబంధం లేదన్నప్పుడు నువ్వు ఆ కులం మారినప్పుడు వాడికి ఎందుకు రిజర్వేషన్ రద్దు చేసినావు నువ్వు? ఈయనని ఎందుకు నువ్వు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసినావు? నువ్వు ప్రధానమంత్రివి, అన్ని మతాలను సమానంగా చూస్తావా? అన్ని వర్గాలను సమానంగా చూడాలి కదా. నువ్వు ఒక దళితులను మాత్రమే ఎందుకు అవకాశాలు లేకుండా చేస్తున్నావు? ఆ క్రైస్తవ మతాన్ని, ఇస్లాం మతాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఒకవేళ చేస్తే అగ్రకులాల క్రైస్తవులకు ఎందుకు టార్గెట్ చేయట్లేదు? బీసీ క్రైస్తవులు ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ఎస్టీ క్రైస్తవులు ఎందుకు టార్గెట్ చేయట్లేదు? మీరు న్యాయస్థానాన్ని గౌరవిస్తారా? 100% గౌరవిస్తా. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా మీకు అది అనుకూలంగా లేదని చెప్తా ఉన్నారు. అనుకూలంగా లేదంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇట్లా కుల వివాదాలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి అయితే మీకు తీర్పు రాలేదంటారా? 100% క్రిమిలేయర్ విషయంలో రాజ్యాంగానికి లోబడి రాలేదు. రాజ్యాంగ నిర్మాణ సభే ఒప్పుకోలేదు. నిర్మాణ సభే ప్రధానమంత్రి స్వయంగా చెప్పిండ్రు మేము క్రిమిలేయర్కి వ్యతిరేకం అన్నాడు. స్వయంగా ఎవరున్నారు? ప్రధానమంత్రి అన్నాడు ఈ మాట. నేను అలాగదే అంటే అర్థమైంది. ప్రధానమంత్రి కూడా వ్యతిరేకం దానికి. ఎందుకు వ్యతిరేకం అంటే ఆయన అన్నాడు రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలే వాస్తవం కాబట్టి మేము కూడా ఒప్పుకోమన్నాడు ఆయన. అంబేద్కర్ ఒప్పుకోలేదు, మేము కూడా ఒప్పుకోమన్నాడు. మరి అట్లాంటప్పుడు సుప్రీంకోర్టు ఎవరండి? నాకు అర్థం పార్లమెంట్ సుప్రీమా లేకపోతే సుప్రీంకోర్టు సుప్రీమా? మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన అక్కడ సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర కూర్చొని మీరు ఇలా ఇవ్వండి స్టేట్మెంట్ అన్ని చెప్పినట్లు మీరు చెప్తా ఉన్నారు. నేను అనలే ఆ మాట. మందకృష్ణ అన్నాడు మాకు ప్రధానమంత్రి గారే జడ్జిమెంట్ ఇప్పించింది అన్నాడు. నేను ఆ మాట అనలేదు. నేను ఆ మాట అనట్లేదు. ఆయన అంటున్నాడు. ఆయన మాటల ప్రకారంగా చెప్తున్నాను నేను. కృష్ణ ఏమన్నాడు? మాకు ప్రధానమంత్రి గారే జడ్జిమెంట్ ఇప్పించింది అన్నాడు. ఇక్కడ సేమ్ ప్రెమిసెస్ ఆఫ్ పార్లమెంట్ సుప్రీంకోర్టులో అని అడిగమాట. ఈ మీడియా ముంగట అని అడిగమాట. వచ్చిన తర్వాత హైదరాబాద్లో అన్నాడు మీడియా ప్రెస్లో మీట్ ది ప్రెస్లో అని అడిగమాట. అర్థమైంది? నేను అన్నమాట కాదు. మరి ఇప్పుడు ఆయనే స్వయంగా చెప్తున్నాడు బీజేపీ వల్లనే వచ్చింది, బీజేపీకి ఓటేయండి అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలు కానీ ఎంపీ ఎన్నికలు కానీ వాటిల్లో ఓటేయమని కూడా చెప్పిండు. అంటే అర్థమైంది ఇది బీజేపీ ఇప్పించినట్టే కదా. ఆయన అంటే నేను అంటున్న మాట కాదు కదా ఇది. అన్న మందకృష్ణ అంటున్న మాట కదా. నేనేమంటానంటే ఎవరైనా ఇప్పియని కాక నేనేమంటానంటే నువ్వు రాజ్యాంగబద్ధంగా ఈ తీర్పు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈజ్ నాట్ అబోవ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఏ విధంగా రావాలంటారా మీరు? ఒకటే ఇది ఒకటే నేను అబ్జెక్షన్ చెప్తుంది ఇది ఒకటే. ఏది క్రిమిలేయర్ అనేది ఇది వర్తించదు మాకు. కాబట్టి దాన్ని చట్టంలో చేయాల్సిన అవసరం లేదు. అది కేంద్రమైన రాష్ట్రమైన చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క తప్ప మిగతా అంతా బాగానే ఉన్నది. ఇంకా మిగతా చెప్తున్నా పట్టండి మీకు. నేనేమంటున్నానంటే తర్వాత ఏమంటాడు మోర్ ఎవర్ ఐఎమ్ ఫుల్లీ అగ్రిమెంట్ విత్ ది ఒపీనియన్స్ ద ఎక్స్టెంట్ దట్ ద ఎక్సైజ్ ఇన్వాల్వింగ్ సబ్ క్లాసిఫికేషన్ బై ది స్టేట్. స్టేట్ అంటే ఏంటంటే అర్థం ఆర్టికల్ 12 రాష్ట్రం కానీ స్టేట్ అంటే రాష్ట్రానికి అండ్ సెంట్రల్ కూడా వర్తిస్తుంది 100%. మరి అటువంటిప్పుడు నువ్వు ఫస్ట్ నువ్వు చేయాలి కదా. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం చేయాల్సింది ఎవరు? ఫస్ట్ కేంద్రం చేయాలి. నువ్వెందుకు చేస్తలేవు? కేంద్రం పార్లమెంట్లో చట్టం చేయాలని ఎందుకు అడుగుతలేరండి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్టేట్ అనేది కానీ స్టేట్స్ అనలే, అవునా? సో స్టేట్స్ అంటే రాష్ట్రాలకే వర్తిస్తుంది. ఇది కేంద్రానికి కూడా వర్తిస్తుంది. మరి అటువంటిప్పుడు బీజేపీ ఇమీడియట్లీ పార్లమెంట్లో చట్టం చేయాలి. సో అది చేస్తే దేశమంతా చేసినట్టే. మొత్తం ఏ రాష్ట్రంతో పని లేదుగా. ఒకసారి కేంద్రం సుప్రీం రాజ్యాంగ ప్రకారంగా మరి దాని మీద ఎందుకు అడగట్లేదు మన వాళ్ళు? పార్లమెంట్లో చట్టం చేయమని చెప్పి మన నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడగట్లేదు? ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మీరు చేయండి. ఇప్పుడు రాష్ట్రం చేస్తుంది. చేస్తే ఓన్లీ రాష్ట్ర ఉద్యోగాలకే పరిమితం ఏబిసిడి. లేకపోతే అర్థమైందా? కేంద్రం చేస్తే దేశమంతా అంటే కేంద్ర ఉద్యోగులు ప్లస్ రాష్ట్ర ఉద్యోగాలు. మరి అది చాలా బెనిఫిట్ కదా మరి మాకు.